జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమంలో భాగంగా సామాజిక సాధికార బస్సు యాత్రను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విజయవంతం చేసినటువంటి ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీను జనసేన ఇతర పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశంలో భాగంగా వస్తున్నారు. కానీ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న అన్ని పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేదన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దాదాపు 4 లక్షల పైబడి 4 లక్షల కోట్ల పైబడి డైరెక్ట్ జనాలకు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సరాసరిగా ప్రజలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి లేరన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం పుట్టినప్పటి నుండి దాదాపు 34,000 పోస్టులు ఫిలప్ చేస్తే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 34,000 పోస్టులు ఫిలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4.5 సంవత్సరంలోనే దాదాపు 2,07,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండమైనటువంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మరొకసారి ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఈసారి సరైనటువంటి అభ్యర్థులను నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలిచాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాన్ని దీన్ని ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాండిడేట్ దొరకలేదు ఇంకోటి అంటున్నారు. క్యాండిడేట్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టికెట్ ఇస్తామంటే బ్రహ్మాండంగా కాసుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము వద్దనుకొని మేము వదిలించుకున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కాసుకొని చేరుకుంటా అంటే వాళ్ళు ఏదో పెద్దగా తెలుగుదేశం పార్టీ పుంజుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ అయినట్టు చెప్పుకుంటున్నారు. అలాంటి సందేహమే అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 2024లో గవర్నమెంట్ వస్తుంది. దీంట్లో సందేశం పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కళ్యాణ్లో ఉన్నాను కూడా. గతంలో 2004లో ఎస్సీ నియోజకవర్గం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారితో నేనే చెప్పి ఉమాదేవి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. 2009 వచ్చేటప్పటికి నేను ఫుల్ ఫామ్గా పార్టీ క్యాండిడేట్గా పార్టీ టికెట్లో ముందు ప్లేస్లో ఉన్నాను. నేను ముందు ప్లేస్లో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు అక్కడ బైపర్కేషన్లో ఎస్సీ నియోజకవర్గం అయింది కాబట్టి మడకసిర అప్పుడు సీనియర్ లీడర్గా రాజశేఖర రెడ్డి గారి సహచర మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ సహచర మంత్రి ఒకవేళ హిందూపూరు లేక రాయదుర్గం ఇస్తే ఆ ప్రాంతాల్లో ఓడిపోతారు, నమ్మకంగా పనిచేసే వాళ్ళు లేరు, నువ్వైతే నమ్మకంగా పనిచేస్తావని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కూర్చోబెట్టి జగన్ గారి సమక్షంలోనే కూర్చోబెట్టి చెప్పడం వల్ల రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయకూడదనే ఉద్దేశంలో భాగంగా ఖచ్చితంగా నేను గెలిపించుకొని వస్తానని చెప్పి గెలిపించిన మాట వాస్తవం. 2014 వచ్చేటప్పటికి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించి అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఆ టైంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంలో భాగంగా సైలెంట్గా ఉన్న మాట వాస్తవం. కానీ 2019కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా సీఎం కావాలి, ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వేచ్ఛగా వదిలిపెట్టాలి, ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా 19లో కూడా నేను టికెట్ అడగకుండా ఆయన చెప్పిన క్యాండిడేట్ అనే కళ్యాణదుర్గం గెలిపించినాం, పెనుగొండ గెలిపించినాం, జిల్లాలో 4-5 నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేసినా అది తిరిగిన చోటల్లో గెలిచినారు. కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 2024లో ఖచ్చితంగా నాకు టికెట్ కావాలని నేను కోరుకుంటున్నాను. దాంట్లో సందేశం ఉంచాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ బయోడేటా ఇచ్చినాం, సజ్జల గారికి చెప్పినాం, బెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెప్పినాం, అందరికీ చెప్పినాం, లీడర్లకు చెప్పినాం. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా నాకు వస్తుందని నమ్మకం అయితే నాకు ఉంది. థ్యాంక్ యూ. ఇవ్వాల్సిందే తప్పదు. ఏం సిట్టింగ్ అభ్యర్థులకి ఎందుకు ఈరని ఎందుకు అనుకుంటున్నారు? ఇచ్చే చోట ఇస్తారు, ఇవ్వని చోట ఇవ్వరు. ఇవ్వని చోట ఒకవేళ ఎక్కడ సిట్టింగ్ ఇవ్వాలనుకున్నా ఎక్కడ ఇచ్చినా కూడా నాకైతే క్యాండిడేట్గా నేను ఉండాలని నేను కోరుకుంటున్నా. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలవడానికి కృషి చేసినటువంటి వ్యక్తిని నేను. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రమాణాలు పనిచేసిన వ్యక్తిని నేను. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని నేను. నియోజకవర్గ స్వరూపం తెలిసినటువంటి వ్యక్తిని నేను. నియోజకవర్గ స్వరూపం తెలియని వాళ్ళని కూడా గెలిపించినటువంటి వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తిని నేను ఆశించడం తప్పేంది? కులాలకు మతాలకు అందరికీ అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఏ వ్యక్తి చూసినా మోహన్ రెడ్డి అంటే మావాడు అని భావించే విధంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నేను. నాకేం తక్కువ ఉంది? నాకు ఏమీ తక్కువ లేదు. ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నా. దాంట్లో తప్పేముంది? ఏ నియోజకవర్గంలో ఇచ్చినా ఎక్కడైనా ఓకే. అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గం ఇచ్చినా ఓకే. కళ్యాణదుర్గం ఎందుకంటే నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కోరుకుంటున్నా. ఇక్కడ తప్పితే ఏ నియోజకవర్గం ఇచ్చినా నాకు వాళ్ళు అకామిడేషన్ చేయాలా, ఎక్కడిచ్చినా ఓకే. సామాజిక అంశాలు ఏమైనా అడ్డం వస్తాయా? వాళ్ళ సామాజిక అదే నేను చెప్తే కదా. ఇప్పుడు సామాజిక అంశాలు అన్నప్పుడు ఇంతవరకు అనేక రకాలుగా అనేక కులాలకు కళ్యాణదుర్గంలో కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా ఇతర పార్టీ వాళ్ళు కూడా సామాజిక వర్గాలకు ఇచ్చి గెలిపించుకోవడం కూడా జరిగింది.
ఆ సామాజిక వర్గాల్లో ఇప్పుడు నన్ను అయితే సామాజిక వర్గ పరంగా ఎవరు చూడరనేదే నేను చెప్తున్నా. కళ్యాణదుర్గంలో 2 లక్షల పైబడి ఓట్లలో ఏ ఒక్క వ్యక్తి దగ్గర పోయి సంప్రదించినా కూడా మోహన్ రెడ్డి అయితే పర్వాలేదు, పని చేస్తాడు, అందుబాటులో ఉంటాడు, చెప్పిన మాట మీద ఉంటాడు, ఏదైనా మాట చెప్తే ఆ మాట కట్టుబడతాడు, అబద్ధాలు చెప్పడనే ఒక నమ్మకం నాకు ఉంది. ప్రజలకు కావాల్సింది ఇంకా నమ్మకమే కదా. ఆ నమ్మకాన్ని నేను ఉన్నప్పుడు తప్పే ఉంది, అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు నమ్మకం ఇచ్చారా లేదా? స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు నమ్మకం ఇచ్చే కదా గెలిపించింది 19,000 పైబడి ఓట్లతో. ఇప్పుడు తర్వాత ఈ సర్వేలు చూసి చెప్తారు.